హలో ఫ్రెండ్స్, చూశారుగా ఇప్పుడే తీసుకొని వచ్చాను చికెన్. దీన్ని కందనకాయలు అంటారుగా, అది చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను. రోజు మ్యాటర్ ఏంటంటే పనికి వెళ్ళలేదు. చికెన్ చేసాము, చాలా మటన్ చేసాము, అన్ని రకాలు చేసాము, కానీ ఈ కందనకాయలు చేయలేదు. ఇది చాలా పద్ధతిగా చేయాలి. ఇందాక షాప్ దగ్గర నుంచి వస్తున్నాగా, అది మా ఫ్రెండ్ది షాపు. ఇది చాలా నీట్గా కడుక్కోవాలండి. ఒకసారి 2 సార్లు కడిగితే పోవు, మొత్తం 4-5 సార్లు నీట్గా కడుక్కొని ఈ ఉన్న వాటర్ని ఫస్ట్సారి 2సారి తీసేటప్పుడు తీసేయాలి. మళ్ళీ ఆ వాటర్లోనే కడిగితే అది పోదు. దానికి ఉన్నది మొత్తం వస్తూ ఉంటుంది బయటికి. అలా వస్తుందిగా, దాన్ని తీసేయాలి. మొత్తం కొవ్వు పాటు మొత్తం తీసేయాలి. ఇదిగో ఇలా వస్తుంది. ఏం చేయాలంటే లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసి కడిగి, మళ్ళీ పసుపుతో కడిగిన తర్వాత మళ్ళీ మామూలు మంచినీళ్ళతో మళ్ళీ ఇంకొకసారి కడిగి, ఫస్ట్ ఏం చేయాలంటే కుక్కర్లో ఎక్కించుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు ఆగాలి. ఓకే, ఇది మొత్తం శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి, ఒక 2 నిమిషాలు. అలాగా నీట్గా కడుక్కోవాలి. మొత్తం 5-6 సార్లు పట్టిద్ది. ఇంకా రావాలి వైట్గా. ఇదిగోండి, ఇదే గుండకాయ ఫినిషింగ్ టచ్. ఇంకా ఇదే 2 వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫుల్గా వేసాక ఇప్పుడు 2 4 వేసుకొని ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ నీట్గా కడిగేసుకొని
కడగటానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మొత్తం వేస్ట్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కరెక్ట్గా వండుకుంటే. 5 సార్లు 6 సార్లు కడిగిన తర్వాత ఆ టైప్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు వాటర్ వేసుకొని అవి మునిగిపోయి కొంచెం పైకి వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. లేదంటే తర్వాత మనం వండేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేద్దాం లైట్గా. ఇందాక పసుపు వేసాక ఇంకా పసుపు వేయాల్సిన పని లేదు. ఇది ఆన్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ఈ ఆయుధాలు కావాల్సిన ఆయుధాలు ఇవే. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇదేమో ముక్కలు పీస్ చేయడానికి బాగా పనికి వస్తుంది. ఇదేమో చర్మం వలవడానికి బాగా పనికి వస్తుంది. ఈ రెండింటితో ఇప్పుడు పని లేదు, ఎందుకంటే మనం కటింగ్ మొత్తం చేయించుకొని వచ్చేసాం కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి కటింగ్, దీంతో కటింగ్ బాగా వస్తుంది. తీసేసి దీనిపైన లేయర్ ఒకటి తీసేస్తే చాలు. ఈ సైజ్ పెద్ద సైజు ఉంటే కట్ చేసుకోవడానికి బాగుంటుంది. వేస్ట్ కూడా బాగా పోయింది. లేదంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో తుడిచినా కూడా సరిపోద్ది. మధ్యలో ఉన్న వైట్ అది తీసేయాలి, తర్వాత చూద్దాం సంగతి. ఇప్పుడు మనం వేసేది కూరలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లైట్గా, అంత పలసగా కాకుండా లైట్ గ్రేవీ వచ్చినట్టు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద సైజు అయినా కూడా సరిపోద్ది. అది మ్యాటర్. ఈ మధ్యలో ఉన్న వైట్ అది తీసేయటమే. ఇది తీసేయటం. 1 2 అది ఆ టైప్లో వస్తే చాలు. టైప్ వచ్చినా సరిపోయింది. లేదనుకుంటే దీన్ని 3 పీసెస్ చేసి మధ్యలో అట్లా కొట్టినా కూడా సరిపోద్ది. అంతే. ఇట్లా తీసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. చేసామా? ఇది ఒక మోడల్. ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు చూసారా ఎంత వచ్చినాయో? అది పెద్ద సైజు అయితే అట్లా వస్తాయి ఎక్కువ. అది ఆ టైప్ అయితే సరిపోద్ది. అసలు నేను టమాటా కటింగ్ కూడా చేయకుండా వేసేస్తాను ఒకసారి. అది పద్ధతి.
సైడ్ ఇట్లా ప్రెస్ చేసి కట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. అది 3 సరిపోతాయి అనుకుంటున్నా. అది ఈ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఏమో మసాలా, కొబ్బరి ఇవన్నీ కలిపింది. ఈ చికెన్ మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ గరం మసాలా, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు కనే బాండి బడా బాండి. ऊपर को जी जाए वो कुकर ऊपर को चला है ओ ये जी फोन लेगा औरंदे बात देखा उतना ही बड़ा. అది 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసి ఇంకో దాంట్లోకి వేసుకుంటే ఈ వాటర్ మళ్ళీ మనకి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. అందుకని ఇది ఇదేమో ఉడకపెట్టిన వాటర్ తర్వాత పనికి వస్తుంది. ఈ టైప్లో ఉడికింది. మొత్తం 4 విజిల్స్ వచ్చినాయి. ఇది కొంచెం ఆయిల్, ఇది ఆ మాత్రం పడుతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి మిక్సీలో తిప్పుకొని నీట్గా పెట్టుకున్నాం. కొబ్బరి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దాని తర్వాత పీసెస్ దాంట్లో వేసేసాం. కలర్ చేంజ్ అయింది. పోయి పీసెస్ దీంట్లో వేసేసుకున్నాం. కందనకాయ ఈ ఆనియన్స్ వేసాక ఆనియన్స్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు పీసెస్ వేసుకున్నాం. పీసెస్ వేసిన తర్వాత ఆయిల్ ఉంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని లైట్గా ఈ ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఇంత ముందు విజిల్ది కదా, అది 4-5 విజిల్స్ వచ్చినాయి. ఈ ఆయిల్ వాటర్ కావాలనుకుంటే ఈ వాటర్ దీంట్లో వేసుకొని కుక్ చేసుకుందాం. తర్వాత వాటర్ వేయక ముందు టమాటాలు వేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు పెట్టేశాను. ఈ టైప్లో ఉంది. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం. పెట్టేసి ఒక 10 మినిట్స్ అయింది. ఈ టైప్లో ఉంది.
ఇప్పుడు దీంట్లో ఒక ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ వస్తుందిగా, చికెన్ మసాలా. చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక్కసారి తర్వాత గరం మసాలా, ఈ రెండు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మొత్తం బాగా కలుపుకొని ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్లో వస్తే ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. షామ్ సబ్ ఇప్పుడు టమాటా వేసే సమయం వచ్చేసింది, ఆసన్నమైంది. ఈ పద్ధతిగా టమాటా వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాలు దాన్ని అట్లాగా వదిలేద్దాం. దాని ఆయిల్ వాటర్ మొత్తం వదిలేస్తుంది. ఇంకా 2 మినిట్స్ అయిపోయింది. అది ఆ టైప్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాంగా వాటర్ అవి యాడ్ చేసుకుందాం. టమాటా కూడా అయిపోయింది చాలా వరకు. టమాటా కూడా కంప్లీట్గా వాటర్ వదిలేసేయాలంటే ఒక 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి వాటర్ వేద్దాం. కాదా అలిగేయడం. పెట్టిన వాటర్ మిగిలినగా ఈ వాటర్ దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసాము ఆల్రెడీ. దాంట్లో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు, కొంచెం కారం, 4 మిరపకాయలు అలా వేసేస్తే సరిపోతుంది. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ దీంట్లో వేద్దాం. ఇది మొత్తం అయిపోయిందిగా. ఇప్పుడు ఈ వాటర్ని అంత వేసుకుంటే సరిపోద్ది. ఇంకా దాన్ని కదిలిచ్చే పని లేదు. ఇంకా పెట్టేసి మూత పెట్టేసి కరెక్ట్గా 10 మినిట్స్ అయిపోతే రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ అవ్వలేదు, రైస్ ఇంకా ఇక్కడే ఉంది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఫినిషింగ్ టచ్. వావ్, చూసారా బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడే రైస్ కూడా పెట్టాము. ఇంకా ఏం లేదు, మొదలు పెట్టి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. మొత్తం ఇంకిపోయినాయి వాటర్ మొత్తం. చూడండి, జ్యూసీగా క్రీమ్ వేయకపోయినా కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఇది దగ్గరికి రా, ఈ టైపులో రావాలి. ఇప్పుడు ఈ క్రీమ్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు బ్రహ్మాండంగా అయిపోయినట్టు. ఇంకేం లేదు, అన్నం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని
किसे के काटती है सो ఇంకంతేనండి అయిపోయినట్టే ఇది ఇంకేం లేదు ఇంకా రెడీ టు సర్వ్ ఇంకా ప్లేట్లో వేసుకొని తినేసేయడమే రైస్ ఇప్పుడే పెట్టేసాం రైస్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసేయడమే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి